హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు రజిత వ్లాగ్స్. ఈరోజైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీ పూజ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా నేనైతే వంట చేయడానికైతే రెడీ అవుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, వంట అయితే చేసేద్దాం పదండి. ఈరోజు నా వంట వచ్చేసి అయితే కోడిగుడ్ల పులుసు ఎలా చేస్తానో నా ప్రాసెస్లో అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎగ్ పులుసు స్టార్ట్ చేద్దాం రండి. మరి ఇంకా ఎగ్ పులుసు అయితే చేసుకుందాము. ఎగ్ పులుసుకి అయితే నేను ఇలాంటి వెడల్పు గంజి అయితే పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ అయితే అంటు పెట్టుకుందాం. ఇంకా గిన్నె అయితే వేడెక్కిపోయింది. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోవాలి. ఇంకా ఆయిల్ వేడెక్క ముందు పోపు దినుసులు వేస్తే బాగోదు. ఆయిల్ వేడెక్కిన తర్వాతనే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు గుళ్ళు అయితే వేసుకుంటున్నాను. మంచిగా వేగిపోవాలి ఇవి. ఏ కర్రీస్కైనా పోపు అనేది ఇంపార్టెంట్. పోపు మాడకుండా మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేపుకోవాలి. కోడిగుడ్ల పులుసు అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా. ఇంకా జీలకర్ర అయితే ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడైతే ఒక 2-3 ఎల్లిపాయలు అయితే వేసుకుందాం. ఎల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఎల్లిపాయలు అయితే ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఒక 2-3 అయితే ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం. ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్ అయితే మంచిగా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఇంకా ఈ ఆనియన్లో కొంచెం సాల్ట్ అయితే వేసి కలుపుకుందాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి అని చెప్పి. ఈ కోడిగుడ్ల పులుసులోకి ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో మగ్గేంత వరకు ఏమైతే అవసరం లేదు. ఒక 60% మగ్గితే సరిపోతుంది. ఇంకా మంచిగా కలుపుకున్నాం కదా, మూత అయితే పెట్టేసుకుందాం. మూత అయితే తీసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు కోడిగుడ్ల పులుసులో చాలా బాగుంటుంది. కరివేపాకు అయితే తప్పకుండా వేసుకోవాలి. చింతపండు రసంలో దేంట్లోనైనా కరివేపాకు అయితే తప్పకుండా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ అయితే ఇంకా కొంచెం మగ్గాలి. ఇంకొక 1 మినిట్ అయితే మనం మూత పెట్టేసుకుందాం. ఈ కోడిగుడ్ల పులుసులోకి అయితే నేను కోడిగుడ్లు ఉడకపెట్టి తొక్క తీసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాను. మసాలా కూడా ప్రిపేర్ చేస్తాను నేను కోడిగుడ్ల పులుసులోకి. మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి అయితే చూసుకుందాం. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం 1 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇది మంచిగా కలుపుకోవాలి పసుపుని ఆయిల్లో. ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో మగ్గాల్సిన అవసరం లేదు ఈ పులుసుకి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచిగా మగ్గనియాలి. మనం చింతపండు పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ వస్తుంది. అందుకని మనం ఆయిల్లోనే మంచిగా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 1 మినిట్ తర్వాతనైతే కలుపుకుందాం. మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే తీసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిపోయింది చూడండి. చాలా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుందాం.
నేనైతే కారం వేసుకుంటున్నాను. మనం ఇందులో చింతపండు రసం వేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంతకుముందు మనం ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకున్నాం కదా, అప్పుడైతే ఆనియన్స్ వేగేటప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకోవాలి దీన్ని ఆయిల్లో. ఒక 1 మినిట్ అయితే ఉప్పు కారం అనేది ఆనియన్స్తో పాటు ఉడికించుకోవాలి. అప్పుడే ఆనియన్స్ తీయగా రావాలన్నమాట. ఇలా మంచిగా ఉడికించేది మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకుందాం. ఎగ్ పులుసులోకి అయితే ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 6 లవంగాలు, 7 లవంగాలు, ఒక 2 అయితే యాలకులు వేసుకున్నాను. ఇవైతే మంచిగా వేసుకోవాలి. కొంచెం లైట్గా వేసుకోవాలి, బాగా వేసుకొని అవసరం లేదు. ఇలా వేసుకుంటూనే ఉండాలి, మాడిపోతాయి. కొంచెమే కాబట్టి. ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం అయితే ఆయిల్లో మంచిగా వేగిపోయింది. ఇంకా మనం చింతపండు రసం అయితే వేసుకుందాం. ఇంకా చింతపండు రసం అయితే కొంచెం వేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనం గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే చిక్కగా వేసుకోవచ్చు, పలుసగా కావాలంటే పలుసగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లూజ్గా వేసుకుంటున్నాను గ్రేవీని. కొంచెం వాటర్ అయితే వేసుకుంటా. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. మనం ఇందులో ఎగ్స్ వేసేవరకు కొంచెం ఉడికేసరికి అయితే కొంచెం గ్రేవీ చిక్కగా అయితే వస్తుంది. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మూత అయితే చూసుకుందాం ఎగ్ పులుసు ఎక్కడ దాకా వచ్చిందో. ఎగ్ పులుసు అయితే చాలా మరిగిపోయింది. ఇంకా ఇందులోకి అయితే కోడిగుడ్లు అయితే వేసుకుందాం. చింతపులుసు మరిగేటప్పుడైతే నేను కొంచెం మరి కొంచెం కల్యమకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనము ఉడకపెట్టిన కోడిగుడ్స్ ఉన్నాయి కదా, ఈ కోడిగుడ్లను అయితే మనం చాకుతో కాట్లు పెట్టుకొని అయితే చింతపులుసులో అయితే వేసుకుందాం. నేనైతే ఎగ్ను ఇలా చాకుతో అయితే కాట్లు పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ అయితే ఇప్పుడు మనం ఎగ్ పులుసులో అయితే వేసి మసాలా పెట్టుకుందాం. మరగబెట్టుకుందాం, చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకా ఎగ్స్ అయితే మంచిగా మరగపెట్టుకోవాలి. మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 1 మినిట్ తర్వాత అప్పుడు చూద్దాం. ఇంకా ఎగ్స్ అనేది ఈ చింతపండు రసంలో మంచిగా మరగాలన్నమాట. అప్పుడే ఎగ్ పులుసు అనేది టేస్ట్గా వస్తుంది. చూద్దాం. ఒక 1 మినిట్ మూత పెట్టి మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఎగ్ పులుసు అయితే ఇలా అయిపోయింది. ఇందులోకి మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, మసాలా పొడి అయితే ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకుంటున్నాను. ఇందులోనైతే నేను ధనియాలు, లవంగాలు, ఇలాచి, మెంతులు అయితే కొంచెం మంచిగా వేపి మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా ఈ ఎగ్ పులుసు అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ. మా బాబాయ్ అయితే ఇంకా దోశల్లో కూడా తింటాడు ఎగ్ పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలలోకి కూడా చాలా బాగుంటుంది. అయితే మంచిగా కలుపుకుందాం. ఇంకా ఇలా మంచిగా కలుపుకొని అయితే ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం. ఇంకా మళ్ళీ అయితే ఒకసారి మూత తీసి అయితే చూసుకుందాం. ఇంకా ఎమ్మి కోడిగుడ్ల పులుసు అయితే ఇంకా రెడీ అయిపోయింది. మనకు ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళు ఇంకా కొంచెం గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే చిక్కగా పెట్టుకోవచ్చు. నాకైతే కొంచెం లూజ్ ఉండాలని చెప్పి అయితే నేను లూజ్గా పెట్టాను. చాలా బాగుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది.
మసాలా పొడి అయితే నేను చెప్పాను కదా, అదే ప్రాసెస్లో వేయండి. మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా మనం లంచ్ చేద్దాం. ఇంకా అందరూ లంచ్ చేశారా ఫ్రెండ్స్? ఓకే రండి, నేనైతే ఇంకా లంచ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం లంచ్ అయితే చేద్దాం. ఇంకా వేడి వేడిగా ఉంది రైస్ అయితే తినేద్దాం. మీరు అందరూ తిన్నారా? ఏం తిన్నారు? కోడిగుడ్ల పులుసు అయితే ఇలా వచ్చేసింది. ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్ల పులుసు. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్ల పులుసు అయితే ఎలా ఉందో మీకైతే తిని చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను, చాలాసార్లు తిన్నాను. వేడి వేడిగా అయితే ఉంది, కొంచెం అయితే తింటాను మీకోసం. ఇంకా ఇది చపాతీలోకి, ఇడ్లీలోకి, అన్నిట్లో ప్రతి దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది. దోశలో కూడా పెట్టుకుని తినచ్చు ఎగ్గు పులుసు. అమ్మో చాలా వేడిగా ఉంది, ఇంకా నా వల్ల కాదు ఎగ్గు తీయడం అని. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎగ్ పులుసు అయితే. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి అయితే ట్రై చేయండి. అన్నీ ఉప్పు, కారం, మసాలా అన్నీ అయితే సరిపోయినాయి. చాలా బాగుంది. సేమ్ ఈ ప్రాసెస్లో చేసుకోండి ఎగ్ పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ తిన్నారా? ఇంకా నాకైతే ఆకలి వేసేస్తుంది, నేనైతే తింటున్నాను. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియోని అయితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. చూసి అయితే కామెంట్ పెట్టి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్ బాయ్.